మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు ఏంటి, హెల్తీగా ఉండాలంటే హార్ట్ మనం ఏమేమి చేయాలి, అసలు హార్ట్ మెయిన్ ఆర్గాన్ కదా, ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎందుకు స్టంట్లు వేస్తున్నాం, ఎందుకు ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి హార్ట్కి సంబంధించినవి, చిన్న చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఏంటి కారణం, అసలు కోవిడ్ తర్వాత మరీ ఎక్కువ అయిపోయినాయి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి, దీని గురించి క్లుప్తంగా చెప్పండి మేడం ఒక వీడియో అని చాలా మంది కామెంట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో. హార్ట్ అటాక్స్ అండి, మెయిన్ హార్ట్ హెల్తీగా ఉండాలంటే మెయిన్ ఒక ఆర్గాన్ హెల్తీగా ఉండాలి. ఏంటి చెప్పండి? లంగ్స్ హెల్తీగా ఉండాలంటే మెయిన్ ఇంకొకటి చాలా బాగుండాలి హెల్తీగా, ఇది నోస్. మనం మెయిన్ గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మనం తీసుకుంటున్న శ్వాస, వదిలే శ్వాస, ఈ రెండిటి వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? మనము చెడు రక్తం ఉంటుంది కదా, మన చెడు రక్తం అంతా, మన బాడీలో ఉన్న చెడు రక్తం అంతా ఎక్కడికి వస్తుంది? లంగ్స్కి వస్తుంది, లంగ్స్ దగ్గరకు వస్తుంది. ఆ చెడు రక్తం అనేది మంచి రక్తంగా ఎలా మారుతుంది అంటే మనం తీసుకుంటున్న శ్వాస వల్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ప్రాపర్గా ఉంటేనే ఈ చెడు రక్తం అంతా మంచి రక్తం కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి ప్రతి అవయవానికి వెళ్ళాలి, అవునా కదా? ఇదే మెయిన్ ప్రాసెస్. సో హార్ట్ నుంచి మెయిన్ ఒక ఆర్టరీ అనేది మన శరీరంలో ప్రతి భాగానికి మనం చిన్న చిన్న బ్రాంచెస్ లాగా డివైడ్ అయ్యి ప్రతి అవయవానికి రక్తనాళాల ద్వారా మనకి రక్తం అనేది వెళ్ళాలి. మెయిన్ రక్తనాళాలు కరెక్ట్ గా లేకపోవడం వల్ల, ఎందుకు రక్తనాళాలు కరెక్ట్ లేవు? ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ప్రాపర్ లేకపోవడం వల్ల, చెడు రక్తం మంచి రక్తంగా కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల, లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ వల్ల, మంచి బ్లడ్ అనేది హార్ట్ కి వెళ్ళకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి మెయిన్ హార్ట్ హెల్తీగా ఉండాలంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది నోస్ క్లియర్ గా ఉండాలి. మీకు గురకొస్తుందా? హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు నెమ్ము పట్టేసిందా? హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లంగ్స్ హెల్తీగా ఉండి నోస్ హెల్తీగా ఉంటేనే మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఇది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని చదువుకున్నాం ఈ ప్రాసెస్. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్, నోస్ బాగుంటేనే హార్ట్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి డే స్టార్ట్ విత్ ప్రాణాయామ. రెగ్యులర్గా ఒక 10 నిమిషాలు ప్రాణాయామ కేటాయించలేమండి. దానివల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. హార్ట్ ఒకసారి టప్ అంటే అయిపోతుంది, కథం. అవునా కదా స్టోరీ? ఇది శ్వాస ఉందా లేదా చూస్తాం, చచ్చిపోతుంది ఇప్పుడు. తర్వాత గుండె కొట్టుకుంటుందా లేదా చూస్తాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా ఉంటేనే ఇది బాగుంటుందని దాని అర్థం. కాబట్టి రెగ్యులర్గా ప్రాణాయామం అందుకని అంత ఇంపార్టెన్స్. పొద్దున లేచి ప్రాణాయామం చేయండి. పొద్దున లేచి ప్రాణాయామం ఎందుకు చేయాలి? ప్రాణాయామం అంటే ఇదే మెయిన్ కారణం. ఇది బాగుంటే, ఈ రెండు బాగుంటే ఇక్కడ నుంచి తీసుకున్న శ్వాస దీని నుంచి హార్ట్కి వెళ్ళి, హార్ట్ నుంచి మంచి బ్లడ్ అనేది మన బాడీకి వెళ్తుంది. నరాల బలహీనత వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, మాకు థైరాయిడ్ పెరుగుతుంది, బరువు పెరిగిపోతున్నాం, పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ప్రాపర్ బ్లడ్ సప్లై అవ్వట్లేదు ఆర్గాన్కి. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల. ఆ రక్త ప్రసరణ ఎందుకు సరిగా లేదు? చెడు రక్తం అనేది మంచి రక్తంగా కన్వర్ట్ అయ్యి హార్ట్కి పంపించట్లేదు. హార్ట్ నుంచి ప్రతి నరాల అనేది రక్తం మంచి బ్లడ్ ని తీసుకెళ్ళట్లేదు. అందుకని ఈ సమస్యలు అన్నీ వస్తాయి. కాబట్టి డే స్టార్ట్ విత్ యోగా ప్రాణాయామ. యోగా ప్రాణాయామం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. యోగా ప్రాణాయామం ఎందుకు ఆరోగ్యంగా బాగుంటుంది అంటే బికాస్ ఆఫ్ ఇదే రీజన్. కాబట్టి డే స్టార్ట్ విత్ 10 నిమిషాలు ప్రాణాయామ చెయ్యాలి. అది కూడా ఒక సీక్వెన్స్ లో స్టార్ట్ విత్, నేను ఒక వీడియోలో క్లుప్తంగా చెప్పాను మీకు, చాలా వీడియోస్ చేశాను నేను ప్రాణాయామం కూడా ఎలా చేయాలని. స్టార్ట్ విత్ నాడి శుద్ధి ప్రాణాయామ, దాని తర్వాత అనులోమ విలోమ, తర్వాత కపాలభాతి, తర్వాత భస్త్రిక ప్రాణాయామ, తర్వాత భ్రమరి ప్రాణాయామ, తర్వాత శీతలి ప్రాణాయామ, తర్వాత శీతకారి ప్రాణాయామం. ఇది సీక్వెన్స్. ఇది చేసుకుంటూ 10 నిమిషాలు నైట్ పడుకునే ముందు 10 నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి. 100% చెప్తున్నాను, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు చెప్పాను, మనం యాజ్ అ డాక్టర్ నేను క్లుప్తంగా, క్లియర్గా, నీట్గా అర్థమయ్యేలాగా చెప్పాను మీకు. ఎందుకంటే మనం మంచి రక్తం, చెడు రక్తం ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలాగా శరీరంలోకి ఎలా వెళ్ళాలి ఇవన్నీ మీకు క్లుప్తంగా తెలిసాయి కదా. తెలిసిన తర్వాత కూడా ప్రాణాయామం చేయకుండా తప్పు చేసామనుకోండి, సమస్య మనకి వస్తుంది. కాబట్టి డే స్టార్ట్ విత్ ప్రాణాయామ అండ్ యోగా. దాని తర్వాత ఆహారంలో కూడా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, అన్పాలిష్డ్ ఫుడ్స్. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు కదా, వైట్ రైస్లు తీసుకోవడము, మిల్క్లు తాగడం, షుగర్లు తీసేసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, మైదాలు తీసుకోవడం, రకరకాలు ఇవన్నీ కదా. అవి మనకు పడినప్పుడు ఎందుకు తీసుకోవాలి? టెంప్టేషన్స్, అది క్రేవింగ్స్ అంటారు. ఏంటి? నాలుక దాటితే లోపలికి వెళ్ళాక. ఇప్పుడు మెయిన్ నాలుకలో ఉన్న సలైవా ఇవన్నీ కలిపితే ఆ ఆహారం అనేది ఈ ఆహారనాళంలోకి వెళ్ళాలి. ఈ ఆహారనాళంలోకి వెళ్ళాలి కదా. ఈ ఆహారం దిగాక ఏమన్నా టేస్ట్ తెలుస్తుందా? ఈ నాలుక దిగిన తర్వాత మనం మంచి ఫుడ్ తింటే ఇది ఔషధంగా పనిచేస్తుంది. అదే చెడ్డ ఫుడ్ తిన్నాం అనుకోండి, అంటే జంక్ ఫుడ్స్, నాలుక వరకే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ నాలుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ నాలుకను దిగిన తర్వాత మంచి ఫుడ్ ఔషధంగా మారుతుంది, చెడ్డ ఫుడ్ విషంగా మారుతుంది. చెడ్డ ఫుడ్ అంటే ఏంటి? ఇదంతా అన్పాలిష్డ్, ఇంకా ప్యాకెట్ ఫుడ్స్, చెత్త ఫుడ్లు అన్నీ కలుపుకోవాలి.
కాబట్టి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఈ 4కి ఇవ్వకండి. టేస్ట్ ఇంపార్టెంటే, హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా వండుకోవచ్చు. మన అమ్మ వండుతారు చూడండి, మంచి ఫుడ్డే, హెల్దీ ఫుడ్. మంచిగా వాష్ చేసి ఆకుకూర పప్పు, వెజిటబుల్ కర్రీస్, రైస్, ఘీ, ఇవి హెల్దీ ఫుడ్స్. బయట దొరుకుతాయి చూడండి, అవి హెల్దీ కాదు. అన్ని తెలుసు, ఎన్ని తెలుసు అండి. మన హార్ట్ ఎక్కడ హెల్దీగా ఉంటుంది చెప్పండి? బయట ఏ రెస్టారెంట్లో కూడా హెల్దీగా వండుతున్నారని తెలుసా? అన్నీ తెలుసు. ఎన్ని వీడియోలు వింటున్నాం మనం, హెల్దీ ఫుడ్ కాదు అక్కడ, అంత చెత్త ఫుడ్, ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్, అక్కడికి వెళ్ళి మళ్ళీ తింటాం మనం. కూల్ డ్రింక్లు అంటే సెట్ అవ్వదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే అవే తాగుతాం. బయట చెత్త ఫుడ్ అన్ని తినద్దండి అని చెప్తే అవే తింటాం. అవి తిన్నా కూడా హెల్దీగా ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడి నుంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం? తెలిసి పొరపాటు చేసేది మనమే, రోగాలు తెచ్చుకునేది మనమే, అన్ని రకాల ప్రాబ్లమ్స్తో చచ్చిపోయేది కూడా మనమే. అటు తెలిసి పొరపాటు చేయదు. నాలుకని దాటిన తర్వాత లోపలికి వెళ్ళే ఫుడ్ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి దయచేసి. హెల్దీ ఫుడ్ మనకి మంచిగా వండుకొని మనం మంచి హ్యాపీగా చేత్తో తినాలి, స్పూన్తో కాదు. చేత్తో కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆకుకూరలు, వెజిటబుల్, ఒక ముద్ద చూస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు మన ఆరోగ్యం ఎలా ఉందా అనేది. ఈ ముద్దలో రైస్ ఉందా, ఆకుకూరలు ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్ని మిక్స్ అయ్యి ఒక ముద్ద వెళ్తుందంటే ఇది మన ఆరోగ్యం. సో ఇది మనము దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. 4 దాటేదాకా ఇంక అంతే. టేస్ట్ మనం బర్గర్ తిన్నాము, పెప్సీ తాగాము, ఇది దాటేసింది. పెప్సీ టేస్ట్ రమ్మంటే వస్తుందా? రాదు కదండి. మనం ఎందుకు మరి అవన్నీ తినడం? షుగర్స్ ఎందుకు తినడం? వద్దు అనుకున్నవి ఎందుకు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం? కాబట్టి చెప్పానా, చాలా ఇంపార్టెంట్ అండి. మనం తినే ఆహారమే మన బ్లడ్. ఆ బ్లడ్, చెత్త బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోయి మంచి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ మొత్తం బాడీ, ఇవన్నీ అవయవాలన్నీ పనిచేయాలి. ఓవర్ బర్డెన్ ఇచ్చేసి రకరకాల ఫుడ్లు, రకరకాల స్ట్రెస్, రకరకాల యాంగ్జైటీలు అన్ని బాడీలో నింపేసి మళ్ళీ మెడిసిన్స్ వేసుకున్నా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మంచి ఫుడ్ తీసుకుంటున్న రిజల్ట్ రావట్లేదు అంటే ఈ ఆలోచనలు బాగుండాలి. రెగ్యులర్ ప్రాణాయామా చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ టైంకి తినాలి, అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఆరోగ్యంగా కాపాడుకుంటే ఎప్పుడు ఏ అవసరం రాదు, ఏ డాక్టర్ దగ్గరికి కూడా అవసరం రానివ్వకుండా మనం కాపాడుకోవాలి. మరీ విపరీతమైన సమస్య వస్తే వెళ్ళాలి, కానీ సమస్య రానప్పుడు ఎందుకు వెళ్ళాలి మనం? మనకు తెలుసు కదా, మనం టైం పడుకుంటున్నాం, టైం తింటున్నాం, యోగా చేస్తున్నాం, టైంకి ఫుడ్ తింటున్నాం, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు ఆరోగ్యం పాడవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరికి నా ఆవేదన ఒకటే, 4కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, టైంకి తినాలి, టేస్టీగా కూడా మనం వండుకోవచ్చు హెల్దీ ఫుడ్ని. 4 దిగితేటినప్పుడు మంచి ఫుడ్ దింపితే ఔషధంగా మారుతుంది. అది చెత్త ఫుడ్ దింపామనుకోండి విషంగా మారిపోతుంది. ఔషధమా విషమా, ఈ రెండిట్లో మీరే చూస్ చేసుకోండి. రెగ్యులర్ ప్రాణాయామం చేసుకోండి. హెల్దీ ఫుడ్ తింటేనే హార్ట్ హెల్దీగా ఉంటుంది, నోస్ బాగుంటేనే లంగ్స్, హార్ట్ హెల్దీగా ఉంటుంది. సో ప్రతి అవయవాలు బాగుండాలంటే మంచి ఫుడ్ తినాలి, టైంకి తినాలి, ఆలోచించి ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే అన్ని బాగుంటాయి. సో ఖచ్చితంగా చేయండి. హార్ట్ని హెల్దీగా ఉంచండి, నోస్ని హెల్దీగా ఉంచండి, హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే నోస్ బాగుంటేనే లంగ్స్ బాగుంటాయి, లంగ్స్ బాగుంటేనే హార్ట్ హెల్దీగా ఉంటుంది, హార్ట్ బాగుంటేనే ప్రతి అవయవం బాగుంటుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.